వెళ్ళిన కొద్దీ కొంచెం కఠినంగా ఉంటాయి. మీరు విశాల హృదయంతో వినండి. ఎందుచేత అంటే ఆ లీలలు చాలా గొప్ప లీలలు, విని తీరవలసినటువంటి లీలలు. ఏదో ఆడవాళ్ళందరూ మధ్యాహ్నం భర్తలందరూ వెళ్ళిపోయారు, అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పాపం అందులో ఒక కోడలు బయటకు వచ్చింది. వస్తే అయ్యో పాపం పెళ్లి అయిపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది, కడుపున కాయలేదమ్మా ఈ పిల్లకి అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే బయటకు వచ్చినటువంటి కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్లి కూర్చుంది. కృష్ణ పరమాత్మ చూశారు. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా? మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులు ఏం పుడతారు? నన్ను మీ ఆయన్ని చేసుకో, పిల్లలు పుడతారు. వినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట, కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి? సంతాన రహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు. పితృదేవతానుగ్రహం పోతుంది, దేవతల ఆగ్రహంతో వంశం వచ్చి ఆగిపోతుంది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ పాపాన్ని ఎవరు తీయరు. ఎవరు తీస్తారంటే దయాళువు కనుక ఆ స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయనే ఈ పాపం తీసి మళ్ళీ తల్లిని చేస్తాడు, తండ్రిని చేస్తాడు. అందుకే అన్నమాచార్యులు వారు పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా, వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకొందామా అంటారు. అందుకని అసలు నిజంగా సంతానం కలగకూడదని జాతకంలో ఉన్నా కూడా సంతానం ఈయగలిగినటువంటి ప్రభువు నన్ను భర్తని చేసుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు నమ్ము. భర్త భార్య పిల్లలు కలగలేదని బెంగ పెట్టుకోకు. నన్ను లోపల నమ్మమ్మా, నీకు కొడుకు పుడతాడు, బెంగ పెట్టుకో.